హిందూ మతంలో పూజించే అత్యంత ప్రసిద్ధ రూపాల్లో కాళీమాత ఒకరు. కాళీ అనే పదానికి మూలపదం కల్ అంటే సమయమని అర్థం. కాళీని సమయమని సూచిస్తారు కూడా. అహం మరియు అజ్ఞానాన్ని నాశనం చేస్తుంది. ఆమె భక్తుల హృదయాల్లో జ్ఞానం యొక్క దీపాన్ని వెలిగిస్తుందని కూడా అర్థం. ఆ దేవత భీకర రూపంతో కనిపించినప్పటికీ ఆమె తన భక్తులపై విముక్తి యొక్క అత్యున్నత విజయాన్ని అందించే అత్యంత దయగలది ఈ కాళీ రూపం. కాళీమాత చీకటి రంగు ఆమె నిజమైన గుర్తింపును మనకెప్పుడు కూడా సూచిస్తూ ఉంటుంది. ఆమె చీకటి రంగుకు ప్రతీతి. కాళీమాత శివుడిపై నిలబడి చాలా ప్రశాంతంగా స్వరపరిచినట్టు ఆ భక్తులకు దర్శన భాగ్యాన్ని కూడా కల్పిస్తూ ఉంటుంది. భక్తులకు కావలసిన ప్రతిదాన్ని సాధించడంలో ఆ దేవత మనకు సహాయపడే కొన్ని శక్తివంతమైన ఆ కాళీమాత యొక్క మంత్రాలు కూడా మనకు దోహదపడతాయి. ఆ కాళీమాతను ప్రసన్నం చేసుకోవాలనే భక్తులందరూ కూడా ఓం క్రీం కలికాయ నమః ఈ మంత్రం యొక్క అర్థం ఏంటి అంటే, క్రీంలో 4 అక్షరాలు ఉంటాయి. ఇవి జ్ఞానం, శుభం, కరుణ మరియు విముక్తి లేదా ఆ స్వేచ్ఛను అనుగ్రహించమని సూచిస్తూ ఉంటాయి. ఈ మంత్రం ద్వారా భక్తుడు ప్రసంగించే ప్రతి సూత్రానికి నమస్కరిస్తాడు. అన్ని దుష్టశక్తుల నుండి ఆ అమ్మ మనల్ని రక్షిస్తూ ఉంటుంది. భయాన్ని కూడా తొలగిస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని కూడా ఆ అమ్మ మెండుగా ప్రసాదిస్తుంది. ఓం శ్రీ మహాకాళికాయ నమః కాళీ మంత్రం యొక్క అర్థం, నేను దైవ స్వరూపిణి అయిన ఆ కాళీమాతకు నమస్కరిస్తున్నాను. ఈ మంత్రం ఒకరి స్పృహ యొక్క ఆ సూక్ష్మ పొరలను తెరుస్తుంది కూడా. ఆశ మరియు విశ్వాసం యొక్క ఆ స్థాయిలను పెంచుతుంది ఈ మంత్రం. 15 అక్షరాలతో కాళీ మంత్రం ఓం హ్రీం శ్రీం క్లీం ఆద్య కాళికే పరం ఈశ్వరీ స్వాహ. ఈ కాళీ మంత్రం యొక్క అర్థం, ఓ మాతా కాళీ, మీరు శాశ్వతమైన ఆనందంతో నిండి ఉన్నారు. మీరు చేతులు కలిపి చప్పట్లు కొడుతూ పారవశ్యంతో నృత్యం కూడా చేస్తారు. భూమిపై సృష్టించబడిన ఆ కదిలే అన్నింటికీ మీరే తల్లి అని అర్థం. అజ్ఞానాన్ని తొలగిస్తుంది. ఒకరి ఆధ్యాత్మిక పెరుగుదలను కూడా దోహదం చేస్తుంది ఈ మంత్రం. ఆరాధన కోసం ఆ కాళీ మంత్రం క్రిం 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 హాంగ్ క్రిం దక్షిణా కాళికే క్రిం 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 హ్రీం హంగ్ 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 స్వాహ. ఎవరైతే ఈ మంత్రాన్ని జపిస్తారో వారికన్నీ కూడా శుభాలే జరుగుతాయి. క్రిం హం మరియు హ్రీం అనే 3 ముఖ్యమైన ఆ బీజ శబ్దాలతో తయారు చేయబడిన ఆ తల్లి కాళిని ఈ మంత్రంతో దక్షిణా కాళికే అని కూడా పిలుచుకుంటారు. స్వాహ అంటే ఆమెకు అర్పించడాన్ని సూచిస్తుంది. ఈ మంత్రం వలన మరణ భయాన్ని తొలగిస్తుంది. భక్తుల అజ్ఞానాన్ని కూడా తొలగిస్తుంది ఈ మంత్రం. దుష్ట శక్తులను, ఒకరి శత్రువులను కూడా నాశనం చేస్తూ ఉంటుంది ఈ మంత్రం ఉపదేశించడం వల్ల, పఠించడం వల్ల. గాయత్రి కాళీ మంత్రం కూడా ఓం మహాకాళ్యై చా విద్మహే శ్మశానవాసిస్యే ధీమహి తన్నో కాళీ ప్రచోదయాత్. ఓ మాతా కాళీ, మీరు శక్తివంతుడు మరియు మీరు దహన మైదానంలో నివసిస్తూ ఉన్నారు. నేను నిన్ను ధ్యానిస్తున్నాను. దాని ద్వారా మీరు నా అజ్ఞానాన్ని తొలగించి అన్ని వరులలో నన్ను ఆశీర్వదించండి. ఈ మంత్రాన్ని భక్తులందరూ కూడా పదే పదే జపించడం ద్వారా భక్తుల యొక్క మనస్సు ఆ పరమాత్మ భగవంతుడితో ఏకత్వంగా ఆ స్థితిని అనుభవించడానికి ఉన్నతమైన ఆధ్యాత్మిక సమూనాలను కూడా రూపొందించే విధంగా ఈ మంత్రం ఉంటుంది. కాబట్టి భక్తులందరూ శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా ఆ దేవి కాళిని భక్తి శ్రద్ధలతో స్మరించి అమ్మ అనుగ్రహానికి పాత్రులవుతారు.
ఓం శ్రీమాత్రై నమః.